మెగాస్టార్ ఒకప్పుడు మేము చిన్నతనం ఉన్నప్పుడు మెగాస్టార్కి మేము ఒకప్పుడు పిక్చర్ ఫ్యాన్స్. అండ్ ఇప్పుడు డ్యాన్స్ విషయాల్లో కొద్ది రోజులు కొంతమంది ఏమన్నారు అంటే రామ్ చరణ్కి డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, అది రాదన్నారు. ఇలా పెద్ద అంది యాక్టింగ్ డ్యాన్స్ డాన్సింగ్ నేషనల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిక్రీ చెప్పాలనుకునేది ఏమంటే ఒకటి నేను లాస్ట్ చిన్న చెప్పాలనుకునేది ఏమనుకుంటే ఒకటే, అన్నయ్య నిన్ను కలిసే చాలు నాకు, అదొకటి నా కోరిక. అన్నయ్య పెద్ద ఈ రోజు జాతి ఈసారి రాసి పెట్టుకోండి, మామూలుగా ఉండదు. జై చరణ్. ఇప్పుడు మీరు మా ఫ్యాన్కి నేను చెప్పిన మాట మీరు అంత తొందరగా తీసుకెళ్తే ఆయన చూడాలని ఒక కోరిక, అది తీసుకోపోతారా అని ఆశిస్తున్నా. బట్ మళ్ళీ థియేటర్ రెన్యువల్ చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఆల్ ఇండియా, పూణే, ముంబై అన్నింటిలో బుకింగ్స్ మాస్ ఉన్నాయి. ఏవన్ టికెట్ ముక్క కూడా దొరకట్లేదు. పెద్ద మాస్ చూస్తారు. 2-3 సంవత్సరాల తర్వాత సినిమా ఇది. హైదరాబాద్ కి బోనాలు ఫేమస్, తెలంగాణకి బోనాలు ఫేమస్, ఆంధ్రాకి దసరా ఫేమస్, మాకు ఇక్కడ రామ్ చరణ్ ఫేమస్. వాళ్ళు కేకలేకంట కాదు కానీ మనకి రంగస్థలం ఎలాగో పెద్ద మనకి అంత పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఇప్పుడు ఏదో ఒకటి గట్టి చెప్తే అవసరం లేదనమాట. మనకి వాళ్ళతో వీళ్ళతో పోటీ లేదు. ఒక రంగస్థలం ఎలాగో హలో ఒక పెద్ద అలాగనమాట. ఇది రేపు తెల్లారింటికి ఇది తెలుసు ఫ్యాన్స్ కాబట్టి రేపు తెల్లారింటికి ఎట్లా ఉండదంటే పెద్ద రికార్డులు బదులు కొడుతుంది. ఎవరు డ్యాన్స్ అని చెప్తున్నారు అనమాట. వాడికి మాత్రం కావాల్సింది పవర్ స్టార్ రామ్ చరణ్. ఎట్లా రంగస్థలం ఎంత బాగుందో పెద్ద అంతకి ఇదో అది శిశువు కాబట్టి 2 రెట్లు బాగుంటుంది అనేసి నమ్మకం, అంతే తప్పకని మన రామ్ చరణ్ అంత ఇంపార్టెంట్ మనకి. అంటే నటన క్యాంపులో చూసుకుంటే బాగుంటుంది అనమాట. అది సో పెద్ద సినిమా కోసం అయితే వెయిట్ చేయడమే కాదు, థియేటర్స్ వద్ద అయితే సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. థియేటర్స్ మళ్ళీ రెన్యువల్ చేసుకోక తప్పదు అనేది ఇక్కడ సిచ్యుయేషన్స్ చెప్తున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా బీభత్సంగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ జరుగుతున్నాయి. సో పెద్దికి ముందు ఒకలాగా పెద్ద తర్వాత ఒకలాగా ఖచ్చితంగా ఉండబోతుంది అని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు పెద్ద మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే కాసేపట్లో ఇక్కడికి మెగా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చి చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మాస్ థియేటర్లో ప్రత్యేకించి ఫస్ట్ డే అది కూడా ప్రీమియర్ షో చూడడం అదొక నిజంగా ఒక గ్రేట్ థింగ్ అనమాట. ఫ్యాన్స్కి మెయిన్గా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. పోస్ట్పోన్ అవుతూ వచ్చింది కానీ ఎట్టకేలకు పెద్ద థియేటర్స్లోకి వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూస్తుంటే నిజంగానే గ్లోబల్ స్టార్కి వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు. థియేటర్స్ అన్నీ కూడా నైజాంలో యాక్చువల్గా ప్రీమియర్స్ ఉండవు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ నైజాంలో థియేటర్స్ వద్ద ప్రీమియర్స్ పడడము అది కూడా పండగ వాతావరణం అయితే ఇక్కడ తలపిస్తుందనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా పెద్ద రాక కోసం థియేటర్స్ దగ్గర పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ అన్నీ కూడా ఒక రచ్చగా అయితే ఇక్కడ ఉన్నాయనే